నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ లక్ష్యంగా ఇప్పుడు కాషాయ పార్టీ అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న ప్రధానంగా అధ్యక్షుడిగా రామచంద్రరావుకు అవకాశం ఇచ్చారు, బాధ్యతలు స్వీకరించారు. అయినప్పటికీ కూడా కొత్త అధ్యక్షుడికి కూడా వర్గపోరు కుదిపేస్తోంది. సో ఇప్పుడు వాస్తవానికి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో వర్గపోరు రోజు రోజుకి పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఈ వర్గపోరు కాస్త చిలికి గాలి వానలా మారేలా కూడా పరిస్థితి తయారైంది. సో ఇప్పుడు గతంలో ఇటువంటి పరిస్థితులకే నరేంద్ర మోదీయే వచ్చి దిశానిర్దేశం చేసినప్పుడు కూడా లాభం లేకుండా పోయింది. ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడు ఎదుటే ఇరు వర్గాల నేతలు బాహాబాహికి దిగుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఆ వర్గపోరును కట్టడి చేసేందుకు రాష్ట్ర నాయకత్వం నడుం బిగించినట్లుగా కనిపిస్తోంది. సో విభేదాలకు కారణమవుతున్నటువంటి కార్యకర్తలకు నోటీసులను పంపించింది, సంజాయిషి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాల నాయకుల నుంచి పలువురు నేతలు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి క్యూ కడుతూ ఉన్నారు, నోటీసులు తీసుకుంటున్నారు, నోటీసులు వివరణ ఇస్తున్నారు. రాతపూర్వకంగా వారి వివరణ తీసుకుంటున్నటువంటి సందర్భాలే ఇప్పుడు బీజేపీని కాకరేపుతూ ఉన్నాయి. సో క్యాడర్లో కూడా ఒక డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా మారుతోంది. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియ మొత్తం గుట్టు చప్పుడు కాకుండా కొంత చేపడుతుండటమే చర్చకు దారితీస్తోంది. సో ఇప్పుడు చాలామంది నాయకులు కార్యకర్తలు స్టేట్ ఆఫీస్కు క్యూ కడుతుండటంతో ఈ విషయం బయటకు పొక్కింది. అసలు ఎందుకు ఇంతమంది వస్తున్నారు, ఏం జరుగుతోంది, ఎందుకు నోటీసులు, ఎటువంటి వివరణ ఇస్తున్నారు అనేది ఇప్పుడు బీజేపీ క్యాడరే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు కాషాయ పార్టీలో కమిటీల అంశంపైన రచ్చకెక్కుతుండగా తాజాగా ఈ ఇష్యూతో పార్టీలో మరోసారి వార్తల్లో నిలుస్తున్నటువంటి సందర్భాలు ఉంది. సో ఇప్పుడు త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జిల్లాల పర్యటనలు చేపడుతూ ఉన్నారు. ఆ పర్యటనలో భాగంగా కొంత శ్రేణుల్లో జోష్ నింపాలని భావించినటువంటి ఆయన ఆ పర్యటనలు కొంత సక్సెస్ఫుల్గా చేపడుతూ ముందుకు అడుగులు వేస్తున్నారు, కొంత జోష్ నింపుతున్నారు కూడా ఒక రకంగా. మరి ఇప్పుడు కొత్త కమిటీలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వారికి ఈ పర్యటనలతో బూస్ట్ ఇచ్చినట్టుగా అవుతుంది అనే భావన ఆయన పర్యటనలు కొనసాగిస్తుండడం, పలు జిల్లాల్లో వర్గపోరు బహిరంగంగా ఆయన ముందే కనిపిస్తూ ఉంది. ఆయన ముందే బాహాబాయి దిగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, ఆయన ఎదుట కొట్టుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక వర్గం నాయకుడిపై మరో వర్గం నాయకులు విమర్శలు చేస్తుండడం, పార్టీ ప్రతిష్ట దిగజారిపోతుందన్న ఒక ఆందోళన బీజేపీ నాయకత్వంలో ఉంది. అందుకే దీనికి చెక్ పెట్టడం పైన రాష్ట్ర నాయకత్వం సుదీర్ఘంగా సమాలోచనలు చేసి నోటీసులు పంపి వారి నుంచి వివరణ కోరుతున్నట్టుగా సమాచారం. సో ఇప్పుడు రామచంద్రరావు ఇటీవల కాలంలో పెద్దపల్లి జిల్లా పర్యటనకు వెళ్లారు. దుగ్గ్యాల ప్రదీప్ రావు అట్లాగే గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గీయులు ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటూ బాహాబాహికి దిగినటువంటి సందర్భాలు అక్కడ ఆయన ముందే జరిగాయి. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో కూడా రామచంద్రరావుకు ఇదే తరహా సమస్య తలెత్తింది. డీకే అరుణకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ నడుమ కూడా తీవ్రమైనటువంటి వర్గపోరు కనిపించింది. వాళ్ళు బహిరంగ విమర్శలు చేసుకున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా నేతలపైన కూడా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అసహనం వ్యక్తం చేయడం, నిజామాబాద్ జిల్లాలో కూడా కమిటీల ఇష్యూపై ధర్మపురి అరవింద్ అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అన్నిటికీ చెక్ పెట్టే దిశగా అన్ని జిల్లాల్లో ఇదే సమస్య ఉంది కాబట్టి చెక్ పెట్టాలని రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకనే నోటీసులు పంపించారు. సో ఇప్పుడు నోటీసులు అందుకున్నటువంటి పెద్దపల్లి బీజేపీ నాయకులు కార్యకర్తలు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి తమ వివరణ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఆర్గనైజింగ్ సెక్రటరీకి అట్లాగే అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు కూడా వివరణ ఇచ్చారు. మరి పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి 7గురికి నోటీసులు అందినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇదిలా ఉంటే పాలమూరు నాయకుడిగా ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ ఆయనకు సైతం ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. తన వివరణ కూడా రాష్ట్ర నాయకత్వం రాతపూర్వకంగా అందించినట్లుగా కూడా కనిపిస్తోంది. ఆ దిశగా సమాచారం అందుతుంది. అయితే ఇంత సైలెంట్గా షోకాజ్ నోటీసులు ఇచ్చి వారి వివరణ కోరడం పార్టీలో తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తోంది. త్వరలో మరికొంతమందికి సైతం కూడా నోటీసులు అందించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. సో ఇప్పుడు నోటీసులకు సంబంధించి కాకరేపుతోంది బీజేపీ పార్టీలో. అంటే నోటీసులు ఇవ్వటం, వివరణ తీసుకోవటం, తదుపరి బీజేపీ ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తుందన్న టెన్షన్ ఇప్పుడు నాయకుల్లో పట్టుకుంది. అంటే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధించాలి, మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలి. మరోవైపు సౌత్కి కొంత గేట్వేగా తెలంగాణని భావిస్తున్నటువంటి బీజేపీ అధిష్టానానికి కొంత సీరియస్గానే వర్గపోరు తలనొప్పిగా మారుతోంది. అంటే అధిష్టానం ఒక భావనగా వెళ్తుంటే కేంద్ర నాయకత్వం కొంత దిశానిర్దేశం చేసి ముందుకు వెళ్తుంటే రాష్ట్ర నాయకత్వం మాత్రం కొంత సీరియస్గా అడుగులు వేస్తున్నప్పటికీ లోకల్గా ఉన్నటువంటి గ్రౌండ్ నుంచి కొంత సహకారం అందించట్లేదు, వర్గపోరు ముదురుతోంది. అంటే ప్రధానంగా దీనికంతా కూడా బీజేపీ అనగానే డిసిప్లినరీ పార్టీ అని ఒక పేరున్నప్పటికీ కూడా ఇటువంటి వర్గపోరే కొంత కాకరేపుతోంది. మరి ఇటువంటి వర్గపోరు కొంత చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో చాలా జిల్లాల్లో మరి నోటీసుల వివరణ ఎంతవరకు సెట్ చేయగలుగుతుంది, మరి భవిష్యత్తులో ఖచ్చితంగా ఒకరిద్దరిపైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ వర్గపోరు ఆగేటట్టుగా లేదా, ఏం జరగబోతుంది బీజేపీలో, ఏం జరుగుతుంది, రాష్ట్ర అధ్యక్షుడు ఎటువంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారు, మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.